వెల్కమ్ టు హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు గొట్టాలు నీటి తొట్టెల్లో ఓకే లాస్ట్ క్లాస్లో 10 సమ్స్ అయ్యాయి, ఇది 11. ఓకేనా? చూద్దాం. ఏ మరియు బిలు రెండు కలిసి ఒక తొట్టెను 4 గంటల్లో నింపగలవు. ఒక తొట్టెను 4 గంటల్లో నింపుతాయంట. కానీ వాటిని విడివిడిగా తెలిస్తే ఏ కన్నా 6 గంటలు ఆలస్యంగా బి నింపుతుంది. ఏ కన్నా 6 గంటలు, ఏ ఎక్స్ అయితే బి ఎక్స్ ప్లస్ 6. ఓకేనా? అయితే ఏ ఎంత కాలంలో నింపగలుగుతున్నాడు? ఆప్షన్ ఇచ్చాడు. 1 అవర్, 2 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్. ఏబీలు రెండు కలిపి 4 గంటలు నింపితే, ఏబీలు రెండు కలిపి 4 గంటలు నింపితే ఓకేనా, ఏ ఒక్కడే అయితే 4 గంటల కంటే ఎక్కువే ఉండాలి. అది అందరికి తెలుసు అనమాట. ఓకే, అంటే 1 కాదు 2 కాదు, ఆప్షను 6 తీసుకెళ్ళి ఇక్కడ ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇది 6 ఏమవుతుంది? ఇది 12. 6 ఏ 6 గంటల్లో, బి 12 గంటల్లో చేస్తే ఇద్దరు కలిపి 4 గంటల్లో చేస్తున్నారా లేదా అని చెక్ చేయాలి. ఎల్సిఎం ఎంత? 12. ఓకే, 2 1 ఓకేనా, ఏమవుతుంది? 3. ఓకే, 12/3 అంటే 4. సరిపోయిందా లేదా? 12/3 అంటే 4. అంటే ఏమన్నాడు? ఏ మరియు బి రెండు చేసే పని అంతా 4 గంటల్లో జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? మనం తీసుకోవాల్సిన ఆన్సరు 6 అవర్స్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఒక తొట్టెను ఒక గొట్టం మరో గొట్టం కన్నా 3 రెట్లు త్వరగా నింపుతుంది. ఓకే, పీక్యూ అనే 2 గొట్టాలు ఉన్నాయనుకో. ఓకే, ఒక గొట్టం మరో గొట్టం కన్నా 3 రెట్లు నింపుతుంది. ఓకేనా? అలాగా రెండు కలిపి 36 నిమిషాల్లో తొట్టి నింపితే ఓకే, అంటే పీ ప్లస్ క్యూ రెండు కలిపి ఎంత? 36 నిమిషాలు. ఇది ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏం చెప్పాను? మ్యాన్ ఇంటూ డేస్. ఓకేనా? పీ ప్లస్ క్యూ ఎంత? 4 × 36. ఇది ఎల్సిఎం. అయితే అడిగింది ఏంటి? ఆలస్యంగా నింపేది అన్నాడు. ఆలస్యంగా నింపేది అంటే ఏంటి? 1 యూనిట్ చేసేది ఎంత? 144 మినిట్స్. 144 మినిట్స్. అదే వేగంగా నింపేది అడిగాడు అనుకో, 4 × 36/3 48 మినిట్స్. 48 మినిట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక తొట్టెను ఏబీసీలు 5 గంటల్లో నింపుతాయి. బాగా వినండి. ఒక తొట్టెను ఏబీసీలు 5 గంటల్లో నింపుతాయి. అంటే ఏంటి? ఎల్సిఎం ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 5. ఇది ఎల్సిఎం. అంటే టోటల్ వర్క్ ఏంటి? ఎల్సిఎం అంటే మ్యాన్ ఇంటూ డేస్. ఓకేనా? ఇప్పుడు ఏమడిగాడు? బి కంటే సి రెట్టింపు త్వరగా. ఏబీసీలు ఉన్నాయి, బి కంటే సి రెట్టింపు. ఓకేనా? ఏ కంటే బి రెట్టింపు. ఇది 1 అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? 2. 1 2 2. ఇదేమవుతుంది? 4. ఓకేనా? అంటే 3 కలిపి ఒక రోజుకి ఎన్ని చేస్తున్నాయి, లేదా ఒక గంటకి ఎన్ని చేస్తున్నాయి? ఓకే, 7 యూనిట్లు చేస్తున్నాయి. 7 × 5. ఇది ఎల్సిఎం. కానీ ఏమడిగాడు? ఏ ఒక్కడే అడిగాడు కాబట్టి /1 35 అవర్స్. ఎంత? 35 అవర్స్. అదే బి అడిగాడు అనుకో, 7 × 5/2 35/2 17 1/2 అవర్స్. ఏదైనా అడగచ్చు, మీ ఇష్టం. అదే సి అడిగాడు అనుకో, 35/4. ఓకేనా? ఇలాగా చేయాలి. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది 14th క్వశ్చన్. ఓకేనా?
ఏకరూపంగా దారిన వదిలే 3 గొట్టాలు ఒక నీటి తొట్టిని నింపుతాయి. 3 ఉన్నాయంట, నీటి తొట్టిని నింపుతాయంట. మొదటి 2 గొట్టాలు కలిపి మూడో గొట్టం, మొదటి 2 గొట్టాలు కలిపి తొట్టి నింపడానికి తీసుకునే కాలంలో మూడో గొట్టం ఒకటే నింపగలదు. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, రెండో గొట్టం మొదటి గొట్టం కంటే 5 గంటల ముందుగాను ఏబిసి అనుకోండి. ఓకేనా, రెండో గొట్టం ఏమన్నాడు, రెండో గొట్టం మొదటి గొట్టం కంటే 5 గంటలు ముందుగాను. ఓకే, మొదటి గొట్టం ఎక్స్ అనుకున్నాం అనుకో, ఇదేమవుతుంది x-5, ఎక్స్ అనుకుంటే x-5. ఓకే, తర్వాత రెండో గొట్టం మూడో గొట్టం కంటే 4 గంటలు ఆలస్యంగాను, దీనికంటే 4 గంటలు ఆలస్యంగాను, అంటే ఏంటిది 9. ఓకేనా, అయితే మొదటి గొట్టం తీసుకునే కాలం ఎంత అన్నాడు. సింపుల్, ఆప్షన్లు ఇచ్చాడు చూడండి, 6, 10, 15, 30. ఓకేనా, ఇప్పుడు నేను మొదటి గొట్టం 6 అనుకున్నాం అనుకో, 6 - 5 1, 6 - -3 ఇది తప్పనమాట, మైనస్లో ఉండదు అన్నమాట. ఓకే, 10 తీసుకున్నాం అనుకో, 10, 5, 10, 5 ఈ రెండు కలిపి చేస్తే చూడండి 10, 5 ఇదంతా 1, 10లో 9 తీస్తే ఈ రెండు 10, 5 కలిపి చేస్తే 1 రావాలి. వస్తుందా చూడండి, 10 అలసి మీ రెండింటికి 1, 2 ఏమొస్తుంది, 10/3 ఎంత ఇది 3, 10/3 ఏమొస్తుంది, 10/3 అవుతుంది. కానీ 1 అవర్ అయితే అవ్వట్లేదు, 10/3 అవుతుంది కానీ 1 అవర్ అవ్వట్లేదు. ఓకేనా, ఇది కాదనమాట. ఇప్పుడు 15 తీసుకుందాం. ఏ 15 అయితే 10, ఎల్సిఎం 30. ఎందుకు పెద్ద నెంబర్ 15 1 15. ఓకే, డబుల్ చేస్తే 30. ఓకే, ఇది 2 సార్లు పోతుంది, ఇది 3 సార్లు పోతుంది, ఈ 2 కలిపితే 5. ఓకేనా, 15లో ఇది 15 అనుకో, 10 ఇదేమవుతుంది 6 అవుతుంది. ఓకే, 6 చేయండి. 30/5 అంటే 6గా. ఏం చెప్పాడు, 2 కలిపి చేసే పని సి ఒకటే చేస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరు కలిపి ఎన్ని చేస్తారో 6 డేస్ చేస్తారు, సి కూడా 6 చేస్తుంది. కాబట్టి మనకి ఈక్వల్ అయిపోయింది. సో దట్ ఆన్సర్ అంతా 15. ఆన్సర్ అంతా 15, 15 అవర్స్. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ 15 తీసుకుంటే 10, 15కి 10కి ఎల్సిఎం వేసి మనకి ఈ 2 కలిపితే ఏమొస్తుంది, 6 డేస్ అవుతుంది. అదే సి. ఓకేనా, నెక్స్ట్ 15th క్వశ్చన్ క్లియర్గానండి వినండి. ఒక్కొక్కటి 13.5 లీటర్లు పరిమాణం గల బకెట్లు ఉన్నాయంట. ఓకే, ఒక్కొక్కటి ఎంత ఉంది, 13.5 లీటర్లు పరిమాణం గల బకెట్లు ఉన్నాయి. అలాంటివి ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. ఇది ఎల్సిఎం, మ్యాన్ ఇంటూ డేస్. ఇది మ్యాన్ అనుకో, ఇది డేస్, అలాగా ఇది ఎల్సిఎం. అయితే 9 లీటర్లు ఎన్ని ఉన్నాయి అన్నాడు. 9 లీటర్లు ఎన్ని ఉన్నాయంటే 9 వేస్తే సరిపోద్ది కదా. చూడండి 9 1.5. ఓకే, 12 1.5 అంటే 6 3 ఎంత, 6 3 ఎంత 18. ఓకే, 12 1.5 ఎంత, 6 3 అంటే 18. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. క్యూ పరిమాణం కంటే 3 రెట్లు పరిమాణం గల ఒక బకెట్ పి వద్ద ఉంది. క్యూ ఒకటైతే 3 రెట్లు పి వద్ద ఉంది. ఓకేనా, కానీ ఏమన్నాడంటే ఖాళీ డ్రమ్ నింపడానికి పి బకెట్తో 60 సార్లు తిరగాలి. పి బకెట్తో 60 సార్లు తిరగాలి. 3 × 60 మొత్తం తిరగాల్సిన ఎన్నిసార్లు, 3 × 60. ఇది ఎల్సిఎం, ఇది ఎల్సిఎం. అయితే ఇద్దరు కలిపి ఎన్నిసార్లు తిరగాలన్నాడు. ఇద్దరు కలిపి అంటే /4. ఇద్దరు కలిపి అంటే ఎన్నిసార్లు తిరగాలి, 45 టైమ్స్. 45 టైమ్స్. పి గురించి చెప్పాడు కాబట్టి పి ఎన్నిసార్లు తిరగాలి, 60. ఇది ఎల్సిఎం, పి × 60. బై అతను ఏమడిగాడు, ఇద్దరు కలిపి అన్నాడు, పి + క్యూ. ఇదే కదా క్వశ్చన్. అండర్స్టాండింగ్ కావాలి, సోదంతా చెప్పకూడదు, డైరెక్ట్ స్టెప్ ఇది. ఓకేనా,
దీనికి మీరు షార్ట్ కట్లో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ షార్ట్ కట్ లేదు, క్వశ్చన్ ఇది. ఓకేనా, మోసపోవద్దు మీరు. కొంత థంబ్నైల్ చూసి అట్రాక్ట్ అయిపోతారు, లోపల ఏముండదు అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ 17th. ఏ మరియు బీలు రెండు గొట్టాలు వరుసగా 12 మరియు 15 నిమిషాల్లో నింపగలవు. 12-15 నిమిషాల్లో నింపగలవు. ఓకే, రెండింటిని ఒకేసారి తెరిచిన 3 నిమిషాలకి ఏ గొట్టం మూసేసాం. బాగానండి, రెండింటిని ఒకేసారి తెరిచి 3 నిమిషాలకి ఏ గొట్టం మూసేసాం. ఇప్పుడు ఎవరు చేయాలి? బి చేయాలి. అయితే టోటల్ పని, మొత్తం పని ఎన్ని నిమిషాల్లో జరిగింది అన్నాడు. మొత్తం పని ఎన్ని నిమిషాల్లో జరిగింది అన్నాడు. ఎల్సిఎం 60, 15 1 15, 15 30, 12తో పాటు 15 60 పోయింది. 4 5 ఇద్దరు కలిపి మొత్తం ఎన్ని యూనిట్లు? 60 యూనిట్లు. ఇద్దరు కలిపి 3 రోజులు చేశారు కాబట్టి ఒక రోజుకి ఎంత, లేకపోతే ఒక గంటకి ఎంత? ఒక గంటకి ఎంత? ఇద్దరు కలిపి 9. 9 3 ఎంత? 27 యూనిట్లు అయిపోయాయి మొత్తం 60లో. 60లో 27 యూనిట్లు అయిపోయి ఎన్ని మిగిలినాయి? ఇంకా 33 మిగిలి. ఎన్ని మిగిలినాయి? ఇంకా 33 మిగిలి. ఎవరు చేయాలి ఇప్పుడు? బి చేయాలి. ఓకే, 33/4 అంటే 8 1/4 అంటే 8 గంటల 15 నిమిషాలు. ఏంటిది? మిగిలిన పని అడిగితే, మిగిలిన పని అని అడిగితే 8 గంటల 15 నిమిషాలు మొత్తం అడిగాడు కాబట్టి ఇది ఒక 3 ప్లస్ ఇది ఒక 8 15 మొత్తం ఎంత? 11 15. ఎంత అయింది? 11 15. ఓకేనా. బి గొట్టం ఎంతకాలంలో తొట్టెని నింపుతుంది అన్నాడు. బి గొట్టం ఎంతకాలంలో తొట్టెని నింపుతుంది అన్నాడు. ఇదన్నమాట మిగిలిన పని అన్నట్టు. మిగిలిన పని అయితే 8 minutes 15 seconds. ఓకేనా, మిగిలింది అయితే ఇది. ఓకే, టోటల్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 18th. Question number 18th. ఏ కామా బీలు 15 మరియు 20 నిమిషాల్లో నింపగలవు. బాగునండి. రెండు గొట్టాలు ఒకేసారి తెరిచిన తర్వాత 4 నిమిషాల తర్వాత ఏను మూసేశారు. మిగిలిందంత? బి. మిగిలింది ఎవరు చేయాలి? బి. అయితే మొత్తం టైం ఎంత అన్నాడు. పోయినసారి ఏం అడిగాడు? మిగిలింది అడిగాడు. ఇప్పుడు ఎంత? మొత్తం అడిగాడు. ఓకే, సింపుల్. 60 ఎల్సిఎం. ఓకే, 3 4. ఇంకా ఎల్సిఎం చేయడంలో వెయిట్ చేయకూడదు మీరు. ఓకే, స్టూడెంట్ అనేవాళ్ళు ఎక్కడ ఏ క్వశ్చన్ ఎక్కడ పట్టుకోవాలనేది చూడాలి. ఇంకా నేను ఎల్సిఎం వేసే దగ్గర టైం తీసుకున్నానంటే 30 సెకండ్ల టైం అయిపోద్ది. 15 20కి ఎల్సిఎం ఒకసారి వేసామనుకో 21 20 పోదు. 15తో 23 60 పోతుంది. ఓకే, అయిపోయింది. ఏ మరియు బీలు 4 నిమిషాలు చేసాయి. 1 నిమిషానికి ఎంత? 1 నిమిషానికి 7. మొత్తం ఏం చేయాలి? 60 చేయాలి. 4 7 28. 28 అయిపోయింది. మిగిలింది ఎంత? ఇప్పుడు మిగిలింది ఎంత? 32. ఓకే, 32 ఎవరు చేయాలి? బి. మిగిలిన పని ఎవరు చేయాలి? బి చేయాలి. ఓకే, 3 10 32 మిగిలింది. ఓకేనా, మిగిలిన పని ఎంత? 10 2/3. ఫస్ట్ ఒక 4 10 2/3 మొత్తం ఎంత? 14 నిమిషాల. ఓకే, 2/3 అంటే 2/3 × 60 సెకండ్లో మార్చుకోండి. 14 నిమిషాల 20 × 2 ఎంత? 40 సెకండ్లు. 14 నిమిషాల 40 సెకండ్లు. ఓకే, ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి. 15 20 ఎల్సిఎం ఎంత? 60. 15 4 23. ఓకేనా.
ఇద్దరు కలిపి 4 నిమిషాలు చేస్తారు. 4 ఏళ్ళు ఎంత 28 చేస్తారు. మొత్తం 60 యూనిట్లు 28 చేస్తే 32. 32 ఎవరు చేయాలి? బి చేయాలి. బై 3 32/3 అంటే 10 2/3 అంటే 10 నిమిషాల 40 సెకండ్లు. మిగిలిన పని 10 నిమిషాల 40 సెకండ్లు. మొత్తం పని వచ్చి ఫస్ట్ ఒక 4 కూడా కూడుకోవాలి. 14 నిమిషాల 40 సెకండ్లు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 19. ఏ మరియు బీలు 2 గొట్టాలు. చాలా ఈజీ క్వశ్చన్ అండి. 15-20 నిమిషాల్లో తొట్టెను నింపగలము. సి గొట్టం నిండు తొట్టెను 25 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. 25 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. ఓకే. ముందు మూడింటిని 10 గంటలు ఏమనడం? ముందు మూడింటిని తెరిచి 10 గంటల తర్వాత సీను మూసేశారు. ముందు మూడింటిని తెరిచారంట. 10 గంటల తర్వాత సీను మూసేశారు. మిగిలింది ఎవరు చేయాలంటే ఏబీలు చేయాలి. సింపుల్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సీఎం వేయండి. చాలా ఫాస్ట్గా ఎల్సీఎం వేయాలి. 25 ఉంది, 20 ఉంది. 25కి 20 ఉందనుకో 100 ఎల్సీఎం. ఫాస్ట్గా చెప్పచ్చు. 25ని డబుల్ చేసి 50, 50ని డబుల్ చేస్తే 100. ఏది 15 లేకపోతే 15 ఉంది కాబట్టి 150. 15 ఉంది కాబట్టి 150. ఇలాగనమాట మీరు అనాలిసిస్ చేయాలి. 6 150 పోదు కదా. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దీన్ని డబుల్ చేయాలి. 300. ఓకేనా? 25 12 20 15 20. ఓకే. ఎలాగనమాట 25కి 15కి 75 అనమాట. 75 అలా కూడా తీసుకోవచ్చు. 75 ఎల్సీఎం 20తో 10 కాబట్టి మీరు డబల్ చేయండి 150. కానీ 20తో 10 మళ్ళీ డబల్ చేయండి. ఓకే. ఇక్కడ మనకి 300 వచ్చింది. ఇది అతను ఏమన్నాడు? 300 యూనిట్లు జరిగింది. కానీ ముగ్గురు 10 నిమిషాలు పనిచేశారు. ముందు మూడింటిని తెరిచి 10 గంటల తర్వాత సీను మూసివేశారు. 10 గంటలు మూడింటిని తెరిచారు. మూడింటిని తెరిస్తే అంత 35. ఎంత సార్? 35 ఒక 12. 35 ఒక 12. ఓకేనా? ఇది ఓకే. సారీ, సి అనే గొట్టం ఖాళీ చేస్తుంది. మైనస్ కదా, మైనస్. వెరీ గుడ్. సి అనే గొట్టం ఖాళీ చేస్తుంది. 35లో 12 తీసేయండి. 35లో 12 తీసేయండి. 3 2. ఓకే. 23 230. 230. ఓకేనా కదా? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ చేసామనుకో ఏమవుతుంది? 35 + 12 47 అయిపోతుంది. 47 10 470 ఉంటేదే 300 యూనిట్లు. 470 ఎత్తు అయిపోతాయి. అందుకని మీరు తప్పు చేసామని నాకు వెంటనే తెలిసిపోయింది అనమాట. అలాగే మీరు ప్రాబ్లం చేసేటప్పుడు కాన్సెప్ట్ వస్తే మీరు ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. ఇది సి ఖాళీ చేసేది కదా, అందుకని మైనస్ చేయాలి. 35లో 12 తీస్తే 23 అంటే 230 యూనిట్లు అయిపోయి మొత్తం 300. 300లో 230 అయిపోతే 8 మిగిలి 70. మిగిలిన ఎంత? 70. ఎవరు చేయాలి? ఏబీలు. ఓకే. సి వెళ్ళిపోయింది కదా. ఏబీలు ఎన్ని గంటలు పడుతుంది? 2 అవర్స్. ఎన్ని గంటలు పడుతుంది? 2 అవర్స్. ఏమన్నాడు? తొట్టె నిండడానికి ఎంతకాలం పడుతుంది అన్నాడు. ఇదొక 10 గంటలు, ఇదొక 10 గంటలు, ఇదొక 2 అవర్స్. ఎంత టైము? 12 గంటలు. ఓకేనా? ఎంత టైము? 12 గంటలు. చెప్తున్నా కదా, సబ్జెక్ట్ వస్తే మీరు క్వశ్చన్ మిస్టేక్స్ చేసినా కానీ మీరు అక్కడ మీకు మార్చుకోవచ్చు అనమాట. అంటే కాన్సెప్ట్ రావాలి. ఓకే. మొత్తం 300 యూనిట్లు ఉన్నాయి. 300 కదా ఉంటాయి. 470 అయిపోతాయి. ఇదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 20th క్వశ్చన్. రెండు గొట్టాలు ఏ మరియు బేలు. బాగా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్. ఏ మరియు బేలు 60-40లలో పెద్ద తొట్టె నింపుతాయి. బాగా వినండి. ఖాళీగా ఉన్న తొట్టె బితో సగం కాలం. బితో సగం కాలం అంట. బితో సగం కాలం అంటే ఎంత? బి పూర్తిగా అయితే 40. సగం పనే చేస్తుంది. సగం కాలం, సగం టైమే తీసుకుంటుంది. అంటే పూర్తి అవ్వాలంటే ఎంత? బి
మామూలుగా 40 నిమిషాల్లో లేకపోతే 40 గంటల్లో నింపేస్తుంది, కానీ సగం పని చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 80 అవర్స్ పడుతుంది. ఓకేనా. తర్వాత ఏమన్నాడు, ఏబీలు రెండిటితో సగం కాలం నింపితే, ఏబీలు రెండిటితో, ముందు ఏబీలు కనుక్కోవాలి కదా, ఏబీలు కనుక్కోండి. ఎల్సిఎం ఎంత, 60కి 40కి 120, 2 3 5, 120/5 అంటే 24 కదా, సింపుల్. 5తో భాగించడం అంటే మీకు ఏం చెప్పాను, 120ని ఇలా రాసుకోండి. లేకపోతే నేను ఏం చేస్తాను, సింపుల్గా 12 డబుల్ చేసి వేస్తాను ఫాస్ట్గా, అదనమాట. ఓకేనా. 24 అంటే ఏబీలు పూర్తి పని 24 గంటలు చేస్తాయి. సగమే చేయాలంట, సగమే చేస్తే అంత 48. ఇప్పుడు ఈ రెండు కలిపి చేస్తే ఎంత అన్నాడు, ఓకే. 48కి 80కి ఎల్సిఎం ఎంత, పోనీ మీరు ఏం అనుకుంటారు, 48 ఉంది కాబట్టి 480 అనేసుకోండి. ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్. ఎన్నిసార్లు పోతుంది, 10 సార్లు. ఈ రెండు కలిపితే ఎంత, 16. 480/16 అంటే ఎంతమ్మా, 30 గంటలైతే గంటలు, నిమిషాలు అయితే నిమిషాలు రాయించుకోండి. ఓకేనా. అది 30 నిమిషాలు, ఎందుకంటే ఇక్కడ నిమిషాలు ఇచ్చాడు, అన్ని నిమిషాలు ఇచ్చాడు కాబట్టి అది కూడా నిమిషాలు. ఓకేనా. 30 నిమిషాలు. బాగా వినండి, సగం కాలం అన్నాడు, సగమే. ఇది 40, బి ఒక్కడే 40 అయితే 80 పడుతుంది. ఓకేనా. అదే ఏ మరియు బిలు సగం అంటే ఏం లేదు, క్వశ్చన్ ఇలా పోతుంది చూడండి. పూర్తి వరకు బి ఏమి చేశాడు, సగం పని చేశాడు. ఏ మరియు బిలో సగం పని చేశాడు, ఇలా వచ్చింది. ఓకేనా.